హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. సీజన్లో మాత్రమే దొరికే మామిడి పళ్ళతో ఎప్పుడూ చేసుకునే జ్యూస్లు, ఐస్ క్రీమ్స్ లాంటివి కాకుండా నోట్లో పెట్టుకుంటే చాలు కమ్మగా కరిగిపోయే 2 రకాల స్వీట్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. రవ్వతో చేసుకునే మ్యాంగో రవ్వ లడ్డు, అలాగే కొబ్బరి కాంబినేషన్లో తయారు చేసుకుని కోకోనట్ మ్యాంగో లడ్డు. ఈ రెండు కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు ఇట్టే కరిగిపోతాయి. వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మ్యాంగో కాంబినేషన్లో నోట్లో కమ్మగా కరిగిపోయి రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సీజన్లో మాత్రమే దొరికే మామిడి పళ్ళతో కనీసం ఒక్కసారైనా ఈ స్వీట్ని ట్రై చేయాల్సిందే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డు మంచి కలర్తో, లోపల మ్యాంగో ఫ్లేవర్తో సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు కమ్మగా కరిగిపోతుంది. మ్యాంగో రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి బాగా పండిన మామిడి పళ్ళని తీసుకుంటే మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇక్కడ ఒక కప్పు నిండుగా మామిడికాయ ముక్కలను అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని తీసుకుని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేయించుకుని ఇవన్నీ ఇలా బాగా వేగాయి కదా, వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి ఉంది, సరిపోతుంది. మీకు ఇక్కడ నెయ్యి తక్కువగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవచ్చు. ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను వేసుకుని సన్నటి సెగ మీద ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి 6-7 నిమిషాల వరకు టైం పట్టింది. ఈ రవ్వని సన్నటి సెగ మీద దోరగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఈ రవ్వని మనం ముందుగా ఇలా నేతిలో వేయించుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రవ్వ వేగింది కదా, ఇలా వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కొబ్బరి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని వేస్తున్నానండి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని వేస్తున్నాను కాబట్టి మరి ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు పచ్చి కొబ్బరిని వేసుకుంటే కనుక 4-5 నిమిషాల పాటు పచ్చిదనం లేకుండా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని కప్పు వరకు వేసుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మామిడి పండు గుజ్జు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే ఇలా కొద్దిగా పలుచగా అయినా సరే వేయించుకుంటూ ఉంటే దగ్గరగా అయిపోతుంది. ఈ రవ్వ అంతా పొడి పొడిగా డ్రైగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార వేసుకుని కొద్దిగా యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో మామిడి పండు తియ్యగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పంచదార పట్టదు. ఇలా అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు కప్పు వరకు ఎక్స్ట్రా పంచదారని వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న పంచదారని పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వెలా పొడి పొడిగా అయిపోయింది కదా, ఇలా అయినా సరే మరో 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రవ్వలాగా విడిగా అయిపోతుంది. ఈ స్టేజ్ వరకు కంపల్సరీ సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ రవ్వ బాగా వేడిగా ఉన్నప్పుడు పంచదార వేస్తే పంచదార పాకంలాగా కరిగినట్టు అయిపోతుంది. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని, డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుని కావలసిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మ్యాంగో ఫ్లేవర్తో ఇలా చేసుకున్న రవ్వ లడ్డూలు చాలా చాలా డెలిషియస్గా ఉంటాయి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో రవ్వ లడ్డూలు జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చక్కగా వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్లో కంపల్సరీ ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ మ్యాంగో కోకోనట్ లడ్డు. చాలా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. కొబ్బరి మ్యాంగో కలయికతో చేసే స్వీట్ చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది.
ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది. ఛానల్‌లో సింపుల్‌గా చేసుకుని స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్‌ని పోస్ట్ చేశాను. ఛానల్‌లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కప్పు నిండుగా మామిడి పండు ముక్కలను తీసుకుని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ మీరు చిన్న రసాలు, పెద్ద రసాలు లాంటి పీచు ఉన్న మామిడి పండు ముక్కలను తీసుకుంటే మిక్సీ పట్టుకున్న తర్వాత స్ట్రైనర్‌లోకి వేసుకుని వడపోసుకుని పీచుని సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బంగినపల్లి తీసుకుంటున్నాను కాబట్టి వడపోసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తీసుకున్న మామిడి పండు గుజ్జుని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ముప్పావు కప్పు కొబ్బరి వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రెష్‌గా ఉండే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కొబ్బరిని 2-3 నిమిషాల పాటు ఈ నేతిలో సన్నటి సెగ మీద మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం చేసుకునే లడ్డూకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మరి రంగు మారేటట్టు కూడా వేయించుకోక్కర్లేదు. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని కప్పు నిండుగా వేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పావు కప్పు వరకు మ్యాంగో పల్ప్ని వేసుకోవచ్చు. అరకప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు పాలను కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే కనుక కొబ్బరి వేయించుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు వేసుకుని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత మ్యాంగో పల్ప్ని వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. కానీ ఇలా మిల్క్ పౌడర్ని వేసుకోవడం వల్ల ఈ స్వీట్ మనకి తొందరగా అయిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇందులో మీరు కావాలనుకుంటే యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ తోటి ఈ లడ్డు ఉండాలి కాబట్టి నేనైతే వేయట్లేదు. యాలకుల ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా యాలకుల పొడిని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మీ స్వీట్నెస్కి తగ్గట్టు పంచదారని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు పంచదారని వేసాను. మామిడి పళ్ళు తీయగానే ఉంటాయి కాబట్టి మీరు పంచదారని ఎక్కువ లేదా తక్కువగా చూసుకుని కూడా వేసుకోవచ్చు. పంచదార అంతా కరిగి స్వీట్ ఇలా పలుచగా అయిపోతుంది. ఇలా పలుచగా అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా తిక్కిగా అయిపోతుంది. కాసేపటికి పాన్ నుంచి ఇలా సెపరేట్ అయిపోతుంది. ఇలా సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవాలి. ఇలా లడ్డూని చుట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరిలో కోట్ చేసుకుంటే చూడ్డానికి చాలా చాలా డెలిషియస్గా ఉంటాయి. అలాగే ఇవి తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. లాస్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ మ్యాంగో స్వీట్ చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. ఈ మ్యాంగో సీజన్లో మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.